బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు సాధన 2వ పాఠం మర్యాద చేద్దాం సాధన పత్రాల గురించి చర్చించుకుందాం. సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. కింది పదాలను చదవండి, పాఠంలో గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, వాటిని పాఠంలో 0 చుట్టాలి. 2 కింది పదాలను తేడా గమనించి చదవండి, ఒత్తు పదాలను రాయండి. వయస్సు వయస్సు, గద గద్ద, కను కన్ను, కల కల్ల, మొగ మొగ్గ, కాలువ కాల్వ, కానుక కాన్క, రాటం రాట్నం, కారం కార్యం, హాసం హాస్యం. తర్వాత కింది వాక్యాలను చిత్రాల ఆధారంగా చదవండి, బొమ్మకు తగిన పదం రాయండి. అమల పుస్తకం చదువుతున్నది. రాత్రివేళ నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి. బుట్టలో పండ్లు ఉన్నాయి. నేను బస్సులో ఊరికి వెళ్ళాను. పాప కాలి గజ్జెలు గల్లు గల్లు మన్నాయి. పాప కాలి గజ్జెలు గల్లు మన్నాయి. తేజ కొత్త చెప్పులు కొన్నాడు. సాధన పత్రం 2. పిల్లలు, ఈరోజు విన్న పాఠ్యాంశంలోని 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలను గుర్తించి కింది పట్టికలో రాయండి. 3 అక్షరాల పదాలు: వయస్సు, వారికి, పనులు, కలిసి, గుడికి. 4 అక్షరాల పదాలు: ఒకరోజు, పొరుగురి, మెలకువ, అదనుగా, తరువాత. 5 అక్షరాల పదాలు: అమాయకులు, సమయానికి, వెళ్ళిపోయాడు, మనుషులుగా, గురువుగారి. తర్వాత పిల్లలు, ఈరోజు విన్న పాఠ్యాంశంలోని రు అక్షరం ఉన్న పదాలను గుర్తించి రాయండి. వివరించారు: వారు, వేశారు, గారు, వెళ్ళారు, పొరుగురి, గురువుగారిని, అనుకున్నారు, కట్టేశారు, ఇద్దరు, పరమానందయ్య గారు, చంపేసేవారురా, బావురమన్నాడు, వేశారు, వచ్చారు. తర్వాతది, ఈరోజు విన్న పాఠంలో ఉన్న గుణింత పదాలను గుర్తించి రాయండి. చాలా, పెరిగిన, కోపంతో, ఒకరోజు, అమాయకులు, గుడికి, సమయంలో, పొరుగురి, నుండి, పండితుడు, కేకలు, వేశాడు, కోపం, కోసం, బయటికి. ఇవన్నీ గుణింతాక్షర పదాలు పాఠం నుండి. తర్వాత సాధన పత్రం 3. పిల్లలు, ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ద్విత్వాక్షర పదాలు పాఠంలోనివి: చన్నీళ్ళు, పరమానందయ్య, 12, నవ్వు, విప్పాడు, పేరయ్య. పాఠంలోని సంయుక్తాక్షర పదాలు: పూర్వం, మర్యాద, గ్రహించాడు, రాజ్యం, భార్య. తర్వాత పాఠంలో చొక్క ముందున్న పదాలను గుర్తించి రాయండి. జవాబు: ఉండేవారు, శిష్యులు, అమాయకులు, పెరగలేదు, తెప్పిస్తుంటాయి, వెళ్ళారు, వచ్చాడు, వేశాడు, వచ్చింది, అనుకున్నారు, కట్టేశారు, బాగుంది, ఇంటికొచ్చారు, విప్పాడు, బావురమన్నాడు. ఇవన్నీ చొక్కకు ముందున్న పదాలు. తర్వాత ఈరోజు విన్న పాఠంలో 0తో ఉన్న పదాలను గుర్తించి రాయండి. పాఠంలోని 0తో ఉన్న పదాలు: పూర్వం, కళింగ, రాజ్యంలో, పరమానందయ్య,
పండితుడు కోపంతో, 12 మంది కోపంతో, సమయంలో, అంతే, ఇంట్లో, స్తంభానికి, అదృష్టం, బాగుంది, దంపతులు. తర్వాత సాధన పత్రం 4. కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి. పదజాలంలో కింది అక్షరాలను కలిపి పదాలను రాయాల్సి ఉంటుంది. నత్త, దుత్త, కొత్త, గిత్త, చెత్త. తర్వాతది అట్ట, గుట్ట, తట్ట, పుట్ట, మట్ట, కట్ట, గిట్ట. తర్వాత కింది గలలో కొన్ని జంతువులు, పక్షులు దాగి ఉన్నాయి. వాటిని వెతికి రాయండి. ఇక్కడ మనకి ఒక గడుల్లో కొన్ని జంతువుల పేర్లు, పక్షుల పేర్లు ఉన్నాయి. ముందు జంతువులు: ఎద్దు, సింహం, పులి, తోడేలు, నక్క. పక్షులు: పావురం, కోకిల, కాకి, గద్ద, రాబందు, పిచ్చుక. తర్వాత పాఠంలో ఉన్న సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. పాఠంలో ఉన్నటువంటి సంయుక్తాక్షర పదాలను రాయాల్సి ఉంటుంది. శిష్యులు, పూర్వం, రాజ్యం, భార్య, స్నేహితుడు, అతిథుల్ని, అఘాయిత్యం, మర్యాద, రాత్రి, ఇంట్లోకి, సాంబ్రాణి, సన్మానించారు. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తిగా వస్తే అవి సంయుక్తాక్షర పదాలు. తర్వాత సాధన పత్రం 5. కింది అక్షరాల చివరగా వచ్చే పదాలను పాఠంలో వెతికి రాయండి. డు, లు. చివరిగా డు వచ్చే పదాలు పాఠంలో: పండితుడు, ఉండేవాడు, వేశాడు, వచ్చాడు, స్నేహితుడు, బావురుమన్నాడు. చివరిగా లు వచ్చే పదాలు: శిష్యులు, అమాయకులు, దంపతులు, దొంగలు, జనులు, పనులు. తర్వాత సాధన పత్రం 6. పాఠంలో ఆశ్చర్యార్థకం గుర్తుకు ముందున్న పదాలను గుర్తించి రాయండి. ఓయ్ పరమానందం, ఒరే పరమా, అంటాడా, అఘాయిత్యంరా, నా స్నేహితుడురా, చంపేశావురా పరమా, ఒరే పెద్ద మనుషులురా. తర్వాత పాఠంలో ఏ అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాలను రాయండి. ఇవన్నీ ద్విత్వాక్షర పదాలు. వెళ్ళారు, అన్నాడు, పేరయ్య, పెళ్ళి, వెళ్ళారు, నీళ్ళు, వాళ్ళ, కళ్ళ, ఇద్దరు, చన్నీళ్ళకి, కమ్మి, పుట్టించిన, గురువుగారిల్లు, తెచ్చి, మొదలుపెట్టారు. తర్వాత కింది పదాలలో ఇరుగు, పొరుగు, పాడి పంటలు లాంటి జంట పదాలు ఉన్నాయి. వాటిని వెతికి పట్టికల్లో రాయండి. జంట పదాలని వెతికి రాయాల్సి ఉంటుంది. జవాబు: ఆటపాట, సుఖదుఖాలు, ఆదరా బాదర, సిరి సంపదలు, అదురు బెదురు, వేషభాషలు, భోగభాగ్యాలు, పాపపుణ్యాలు, కుడి ఎడమ, అభం శుభం, అందం చందం, కలసి మెలసి. ఇవన్నీ జంట పదాలు. తర్వాత సాధన పత్రం 7. కింది పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి పదాలను రాయండి. మలతీగ, మల్లెతీగ, జునుపాలు, జున్నుపాలు, నెలూరు, నెల్లూరు, చినోడు, చిన్నోడు, మరిచెట్టు, మర్రి చెట్టు, అతరు సీస, అత్తరు సీస, అబాయి, అబ్బాయి, గొప్ప, గొప్ప. తర్వాత
కింది ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి. టా కింద టా ఒత్తు ఇవ్వడం జరిగింది. దీంతో పదాలు అట్ట, కట్ట, పుట్ట, రెట్ట, ఇలా మీకు నచ్చిన పదాలను రాయొచ్చు. తర్వాత లా కింద లా ఒత్తుతో అల్లం, బెల్లం, బల్ల, పల్లవి. తర్వాత మా కింద మా ఒత్తు అమ్మ, కొమ్మ, బొమ్మ, కుమ్మరి. తర్వాత చా కింద చా ఒత్తు పచ్చడి, ముచ్చట, ఇచ్చట. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలు తప్పుగా ఉన్నాయి, సరైన ఒత్తు చేర్చి గీతలలో రాయండి. 1. బండికి చకాలు ఉన్నాయి. సరైన విధానం బండికి చక్రాలు ఉన్నాయి. శివ కథల పుస్తకం చదివాడు. సరైన వాక్యం శివ కథల పుస్తకం చదివాడు. 3. పరులో డబ్బు దాచుకుంటారు. సరైన విధంగా పరుసులో డబ్బు దాచుకుంటారు. తర్వాత పొటకాయ పొడవుగా ఉంటుంది. పొట్లకాయ పొడవుగా ఉంటుంది. శ్రీధర్ అక్క పేరు కళ్యాణి. శ్రీధర్ అక్క పేరు కళ్యాణి. తర్వాత వర్క్షీట్ నెంబర్ 8 సాధన పత్రం 8. కింది ఒత్తుల అక్షరాలతో పదాలు రాయండి. తా కింద తా ఒత్తు అత్త, కొత్త, నత్త, చెత్త. తర్వాత వా కింద వా ఒత్తు అవ్వ, గువ్వ, కవ్వం, బొవ్వ. రా కింద రా ఒత్తు కర్ర, తొర్ర, కుర్రవాడు, గుర్రం. జా కింద జా ఒత్తు సజ్జ, బొజ్జ, మజ్జ, సజ్జనులు. తర్వాత కింది గెలలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. బొజ్జ, ఉయ్యాల, లడ్డు, ఉడుత, మూర, గుర్రం. బొట్టు, గువ్వ, తట్ట, ముహర్రం, సవ్వడి, బొవ్వ. తర్వాత కింది ఆధారాలతో బడికి సంబంధించిన వాక్యాలు రాయండి. మధ్యలో బడి, గంట, కుర్చీలు, చెట్లు, గదులు, ఆట స్థలం, నల్లబల్ల చుట్టూ ఇవ్వడం జరిగింది. వీటితో వాక్యాలు రాయాలి. బడిలో గంట మోగింది. బడిలో నల్ల బల్ల ఉంది. మా బడిలో 4 గదులు ఉన్నాయి. బడిలో గంట కొడతారు. బడి ముందు చెట్లు ఉన్నాయి. తర్వాత సాధన పత్రం 9 స్వీయ రచన. కింది అక్షరాలను చదవండి. ఆ అక్షరాలను కలిపి పదాలు రాయండి. యా కింద యా ఒత్తుతో ఆ, రో, కో, పే. అయ్య, రొయ్య, కొయ్య, పెయ్య. తర్వాత లడ్డు, గుడ్డు, ఒడ్డు, తెడ్డు. తర్వాత అన్నం, అన్న, సున్న, వెన్న, దున్న. తర్వాత మువ్వ, గువ్వ, అవ్వ, గవ్వ. తర్వాత సంయుక్తాక్షర పదాలు ఇవ్వడం జరిగింది. ఇష్టం, కష్టం, దుష్టం, నష్టం. ఓర్పు, నేర్పు, తూర్పు, తీర్పు. తర్వాత మార్గం, దుర్గం, స్వర్గం,
వర్గం. తర్వాత రాత్రి, ధాత్రి, మైత్రి, పత్రి. తర్వాత సాధన పత్రం 10. ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చే పదాలను రాయండి. అంటే సంయుక్తాక్షర పదాలు. మర్యాద, రాత్రి, పార్వతి, సూర్యుడు, పూర్తి, అర్చన, పుస్తకం, నేర్పు, చక్రం, మార్గం, కుర్చీ, సర్కసు, కర్ణుడు, కళ్యాణం, ధర్మం. తర్వాత కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. కుక్కకు చొక్కా తొడిగారు. కుక్క చొక్కా, కుక్కకు చొక్కా తొడిగారు. ముగ్గు బొగ్గు, బొగ్గుతో ముగ్గు వేశాను. పిచ్చుక నిచ్చెన, నిచ్చెనపై పిచ్చుక కూర్చుంది. చెట్టు పిట్ట, చెట్టు త్వరలో పిట్ట ఉంది. గిన్నె అన్నం, గిన్నెలో అన్నం తిన్నాను. తర్వాత కింది ఆధారాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ చెట్లు మధ్యలో ఇవ్వడం జరిగింది. గాలిని, నీడను, వర్షాన్ని, కలప, పండ్లను చుట్టూ ఇవ్వడం జరిగింది. వీటితో మనం వాక్యాలు తయారు చేయాల్సి ఉంటుంది. 1. చెట్లు పండ్లను ఇస్తాయి. 2. చెట్లు గాలిని ఇస్తాయి. 3. చెట్లు నీడను ఇస్తాయి. 4. చెట్లు వర్షాన్ని ఇస్తాయి. 5. చెట్లు కలప ఇస్తాయి. తర్వాత సాధన పత్రం 11. కింది గలలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఈ గలలో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగిస్తూ మనం కొన్ని పదాలను రాయాల్సి ఉంటుంది. మన్ను, డబ్బు, గొర్రె, దుప్పి, చెట్టు, కన్ను, బర్రె, డబ్బా, నొప్పి, మబ్బు. తర్వాత కింది వాక్యాలలో ఒత్తులు లోపించాయి, వాటిని చేర్చి రాయండి. శిష్యులు వచ్చిన వారిని కూర్చోబెట్టారు. శిష్యులు వచ్చిన వారిని కూర్చోబెట్టారు. పరమానందయ్య గారు భార్యతో గుడికి వెళ్ళారు. పరమానందయ్య గారు భార్యతో గుడికి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత పేరయ్య వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పేరయ్య వెళ్ళిపోయారు. గురువుగారిలు కాలిపోతున్నదిరా. గురువుగారిల్లు కాలిపోతున్నదిరా. తర్వాత కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. పట్టికలో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగిస్తూ వాక్యాలు తయారు చేయాల్సి ఉంటుంది. 1. పాము జరజర పాకింది. 2. చక్రం గిరగిర తిరిగింది. 3. అన్నం కొత్త కొత్త ఉడికింది. 4. ఏరు గలగల పారింది. 8. కప్ప తర్వాత 5. కప్ప బెకబెక అంటుంది. తర్వాత సాధన పత్రం 12. కింది వాక్యాలలోని పదాల వరుసలు సరిచేసి రాయండి. శనగలు 2 డబ్బా రూపాయలు. దీన్ని సరిచేసి రాయగలిగితే డబ్బా శనగలు
రూపాయలు. రెండోది, వనజ మల్లెలు పెట్టింది కొప్పులో. దీన్ని సరైన విధంగా రాయాలంటే వనజ కొప్పులో మల్లెలు పెట్టింది. 3, అబ్బాయి కడిగాడు ముఖం సబ్బుతో. సరైన విధానంలో అబ్బాయి సబ్బుతో ముఖం కడిగాడు. తర్వాత, పడింది జెర్రీ తొర్ర నుండి జారి. సరైన విధంగా జెర్రీ తొర్ర నుండి జారి పడింది. తర్వాత, అమ్మ వడ్డించింది వండి అన్నం. సరైన విధంగా అమ్మ అన్నం వండి వడ్డించింది. అమ్మ అన్నం వండి వడ్డించింది. తర్వాత, ఇది పదాలు జత చేసి రాయండి. ఇక్కడ నేను జత చేయడం మర్చిపోయాను. మీరు జత చేయాల్సి ఉంటుంది, కలిపి రాయాల్సి ఉంటుంది. కొత్త దుత్త, గుడ్డి గవ్వ, చల్లని మజ్జిగ, కర్రబొగ్గు, తాత దగ్గు. తర్వాత కింది ఆధారాలతో మీ గురించి రాయండి. నా పేరు, ఇక్కడ మీ పేరు రాయాల్సి ఉంటుంది. మా అమ్మ పేరు, ఇక్కడ మీ అమ్మ పేరు రాయాలి. మా నాన్న పేరు, ఇక్కడ మీ నాన్న పేరు రాయాలి. మా ఊరి పేరు, ఇక్కడ మీ ఊరు పేరు రాయాల్సి ఉంటుంది. మా పాఠశాల పేరు, ఇక్కడ మీ పాఠశాల పేరు రాయాల్సి ఉంటుంది. నాకు ఇష్టమైన ఆట, ఇక్కడ మీకు ఇష్టమైనటువంటి ఆట ఏదైతే దాని పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 13. కింది చిత్రంలోని పదాలను చదవండి. వాటిలో అల్ప ప్రాణాక్షర పదాలు, మహాప్రాణాక్షర పదాలను రాయండి. ఇక్కడ కొన్ని బెలూన్స్లో పదాలు ఇవ్వడం జరిగింది. అల్ప ప్రాణాక్షర పదాలు కడవ, పనస, తల, వల, వనం. మహాప్రాణాక్షర పదాలు కిందన ఒత్తులు ఉంటే వాటిని మహాప్రాణాక్షర పదాలు అంటారు. ధనం, ఢంకా, ఘటం, ఖరం, ఫలం. తర్వాత కింది పదాలను చదవండి. వాటిలో ద్విత్వాక్షరాలున్న పదాలను గుర్తించి ఆ పదాలకు 0 చుట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. అందులో ద్విత్వాక్షర పదాలకు మనం 0 చుట్టాల్సి ఉంటుంది. అక్క, కప్ప, కొమ్మ, రొయ్య, గడ్డి, పిట్ట. ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తిగా వస్తే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు. వాటికి 0 చుట్టాల్సి ఉంటుంది. తర్వాత ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా చేరితే వాటిని ద్విత్వాలు అంటారు. మీరు కొన్ని ద్విత్వాక్షర పదాలు రాయండి. అమ్మ, అత్త, నిచ్చెన, నాన్న, కుక్క, తప్పు. తర్వాత సాధన పత్రం 14. కింది పదాలను చదవండి. వాటిలో సంయుక్తాక్షరాలున్న పదాలను గుర్తించి ఆ పదాలకు 0 చుట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. అందులో సంయుక్తాక్షర పదాలకి 0 చుట్టాలి. సంయుక్తాక్షర పదం అంటే ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తిగా రావడం. శక్తి, ధర్మం, చక్రం, అర్జునుడు, సూర్యుడు, పద్యం. పై పదాలలో తి, ర్మ, ర్ను, ర్యు, ద్య అనే అక్షరాలు ఉన్నాయి. వాటిలో ఒక హల్లు అక్షరానికి వేరొక హల్లు అక్షరం ఒత్తిగా చేరింది.
ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తిగా చేరితే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. మీరు కొన్ని సంయుక్తాక్షరాల పదాలను రాయండి. అర్చన, మార్గం, నష్టం, సూర్యుడు, కుర్చీ, పత్రిక. ఈ విధంగా మీరు కూడా కొన్ని సంయుక్తాక్షర పదాలను పక్కన రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పదాలను చదవండి. గీత గీసిన అక్షరాలను గమనించండి. స్త్రీ, రాష్ట్రం, జ్యోత్స్న, పార్శ్వం, అర్ఘ్యం. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, కొన్ని అక్షరాల కింద గీత గీయడం జరిగింది. తర్వాత స్పందన పత్రం. కింది పదాలను గేయంలో గుర్తించి 0 చుట్టండి. పదవోయి, చంద్రశాల, ఆనందాల, తెలుగోడ, నిండు జాబిల్లి. ఇక్కడ ఈ పదాలకి మనం గేయంలో 0 చుట్టాలి. నిండు జాబిల్లి, ఆనందాల, పదవోయి, తెలుగోడ, చంద్రశాల. తర్వాత కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. మొదటి అక్షరం పా. పాతో మొదలయ్యే పదాలు మనకు నచ్చినవి రాయొచ్చు. పర్వతం, పందిరి, పంచాయతీ, పంచదార. మాతో మొదలయ్యే పదాలు మంచం, మందారం, మంట, మండపం. తాతో మొదలయ్యే పదాలు తలుపు, తల్లి, తరగతి, తక్కెడ. కాతో మొదలయ్యే పదాలు కంచం, కప్ప, కందిరీగ, కంకణం. ఇలా మీకు నచ్చిన పదాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది గల్లలో కొన్ని జంతువులు, పక్షులు దాగి ఉన్నాయి. వాటిని వెతికి రాయండి. మొదటిగా జంతువులు: సింహం, మేక, పులి, జింక, ఎద్దు, కోతి. ఇందులో ఈ జంతువులు మాత్రమే ఉన్నాయి. తర్వాత పక్షులు: పావురం, డేగ, కోడి. ఈ 3 మాత్రమే పక్షులు ఈ పట్టికలో దాగి ఉన్నాయి. తర్వాత కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. ఇక్కడ వాన గలగల పారింది, వాగు రెపరెప కురిసింది, జెండా టపటపాలాడింది, గంట భగభగ మోగింది, ఎండ గనగన మండింది. ఇలా పదాలు ఇవ్వడం జరిగింది. వీటిని సరైన క్రమంలో మారుస్తూ అర్థవంతమైనటువంటి వాక్యాలు రాయాల్సి ఉంటుంది. 1. వాన టపటప కురిసింది. 2. వాగు గలగల పారింది. 3. జెండా రెపరెపలాడింది. 4. ఎండ భగభగ మండింది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్.